హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మీకు థంబ్నెయిల్ చూసాక అర్థమయ్యే ఉంటుంది, ఇది షిరిడి పార్ట్ 2 వ్లాగ్ అనమాట. సో మా డే ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇక్కడ సాయి టిఫిన్ సెంటర్ అని ఉంది కదా అండి, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఔరంగాబాద్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము యాక్చువల్గా షిరిడి నుంచి ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే భక్త నివాస్ ఆపోజిట్లో విజయవాడ వారి రెస్టారెంట్ ఒకటి ఉంది కదా, దాని పక్కనే ఉండే షాప్లో మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. మేము 5 మెంబర్స్ ఉన్నాము. సో ఇన్నోవా మాట్లాడుకున్నాం, 6000 అయ్యింది. సో ఇవాళ మా ప్లాన్ ఏంటి అంటే, శనిశింగణాపూర్, వృషణేశ్వర్, మినీ తాజ్మహల్ అండ్ భద్రమారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్ అనమాట. సో యాక్చువల్గా ఈ ప్యాకేజ్లో శనిశింగణాపూర్ లేదు, మేము ఎక్స్ట్రా దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మాకు 2000 ఎక్స్ట్రా పడింది అనమాట. లేకపోతే అది 4000 చేంజ్ ఎంత పడింది. సో ఇవాళ మా ఫస్ట్ ఎక్కడికి అంటే శనిశింగణాపూర్ అనమాట. మనకి నాగర్సోల్ నుంచి షిరిడి వచ్చేటప్పుడు కూడా మనకి ఇట్లాంటి ఒక ఆర్చే కనిపించింది. ఇప్పుడు షిరిడి నుంచి శనిశింగణాపూర్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే ఆర్చ్, సేమ్ ఒకలాగే ఉంది అనమాట. మనం శనిశింగణాపూర్ వెళ్ళేటప్పుడు ఒకప్పుడైతే అక్కడ స్నానాలు చేసి బట్టలు అక్కడే వదిలేసి వచ్చేసేవారంట. కానీ ఇప్పుడు కోవిడ్ వల్లనో ఏమో తెలియదు, కానీ అట్లాంటి రూల్ ఏం లేదు. అండ్ ఇక్కడ శనిశింగణాపూర్లో శనిదేవుడికి నువ్వుల నూనె, ఇంకా నవధాన్యాలు, జిల్లేడాకులతో చేసిన మాలలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ బయట స్టాల్స్లో అమ్ముతున్నారు. నువ్వుల నూనె ఇవన్నీ అయితే 10-20 రూపీస్కి కూడా ఉన్నాయి. అండ్ మేమైతే ఎగ్జాక్ట్ 9 o'clock కల్లా టెంపుల్కి వెళ్ళాం శనిశింగణాపూర్. ఆ టైంకి పంతులు ఎవరు రాలేదన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. మనం ఆయిల్ ఒక దాంట్లో పోస్తే అది డైరెక్ట్ దేవుడి పైన వెళ్ళి పడుతుంది అనమాట. అది మీకు క్లిప్లో కూడా ఇంక్లూడ్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇక్కడ టికెట్స్ అట్లాంటివి ఏం లేవు. అండ్ ఫోన్స్ అవి కూడా లోపలికి ఎలా ఉంది. ఇక్కడ శనిదేవుడు స్వయంగా వెలిచారంటండి. సో ఆయనకి గుడ్లు ఇలాంటివన్నీ ఏం నచ్చవంట. అందుకని ఏం గుడి ఏం లేదనమాట. ఆయన జస్ట్ మనం ముట్టుకోకుండా చుట్టూ ఐరన్తో ఒక గ్రిల్ అయితే చేసి పెట్టారనమాట. అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి ఉంటుందన్నమాట చెప్పల్ స్టాండ్. మనం షిరిడీలో ఎలా ఒక కవర్లో వేసి పెట్టారు, ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది. మేమైతే కార్లో వచ్చాం కాబట్టి అక్కడే మేము వదిలేసి వచ్చేసామన్నమాట చెప్పలు ఇదంతా. అండ్ షిరిడీలో మనకి లైవ్ అవుతున్నట్టే ఇక్కడ కూడా శనిదేవుడిది లైవ్ అవుతూ ఉందన్నమాట బయట ఇక్కడ టీవీలో. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉందన్నమాట. అక్కడ మేము అడిగాము ఫోన్స్ ఎలా ఉన్నా లేదా అంటే, అట్లాంటి ఏమి ఇక్కడ లేవు, వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో నేను ఫోన్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం, వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు అని. లాస్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడైతే చాలా రష్ ఉందంట. జస్ట్ దేవుణ్ణి చూసి వెంటనే వచ్చేసారంట. అసలు మినిమం ఖాళీ లేదు. ఇవాళ అయితే చాలా పీస్ఫుల్ అని, అసలు జనాలే లేరని అనుకుంటున్నాం అనమాట అక్కడ. సో ఇప్పుడు మనం లోపల వెళ్ళాం కదా, లోపల వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగిన తర్వాత అక్కడే దేవుడు ఉంటారనమాట. రైట్ సైడ్కి అక్కడే మనకి దేవుడికి కొంచెం ఫ్రంటే మనం ఆయిల్ అది వేసేది ఉంది అని చెప్పాను కదా, అది కూడా ఫ్రంటే ఉందన్నమాట. మేము నవధాన్యాలు అండ్ ఆయిల్ తీసుకున్నాము. ఆ నవధాన్యాలనేమో దేవుడి దగ్గర పెట్టేసాం అనమాట. అండ్ నూనె మాత్రం దాంట్లో పోస్తాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని అక్కడే నవధాన్యాలు కూడా పెట్టేశాము. పూజారి గారు వచ్చిన తర్వాత అవి దేవుడికి ఇస్తారు కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఆయిల్ పోసే దాని దగ్గరే నవధాన్యాలు కూడా పెట్టేసి దానిపైన ఆయిల్ అవి పోస్తున్నారనమాట. మేము ఎందుకులే ఇది ఇట్లా ఉంటే, పూజారి గారు వచ్చినప్పుడు డైరెక్ట్ దేవుడి దగ్గరికి వేస్తారు కదా అని చెప్పి, డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తుంది కదా అని చెప్పి మేము అక్కడ పెట్టామన్నమాట. అండ్ దేవుడికి రైట్లోనే అది కూడా అక్కడ డ్రమ్ అది కనిపిస్తుంది కదా, అక్కడే మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత అది పైప్స్లో నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పైన పడుతుంది అనమాట. ఇదిగోండి, ఇదే ఈ స్టీల్ ఉంది కదా, దీనిపైనే ఆయిల్ పోయాలన్నమాట. అక్కడ బ్లాక్ అది కనిపిస్తుంది కదా, అక్కడ నవధాన్యాలు ఇంకేవేవో ఉన్నాయన్నమాట. అలా కొంతమంది అక్కడ పెట్టేస్తున్నారు. మేమైతే మాత్రం అక్కడ పెట్టేసామన్నమాట, దేవుడికి ఇస్తారు కదా అని చెప్పి. ఇక్కడ పోస్తే ఇక్కడ పైన పైప్స్ ఏవో ఉన్నాయి, ఆ పైప్స్ దగ్గర నుంచి డైరెక్ట్ దేవుడి తలపైన పడుతుంది అనమాట. అండ్ ఇది అక్కడ శనిశింగణాపూర్లో మాకు ఇచ్చిన ప్రసాదం అనమాట. ఇంకా మాకు అక్కడ దర్శనం అయిపోయింది. మేము ఇంకా అక్కడి నుంచి ఆర్డర్ అయితే గుర్తులేదు, కానీ ఎక్కడికో వెళ్ళాము. వేలో నాకు ఇది కనిపించింది అనమాట. ఏంటి అంటే, ఇక్కడ మధ్యలో ఒక 2 రాడ్స్లా ఉన్నాయి కదా,
చెరుకు రసం ఆ మధ్యలో పెట్టి తీస్తారనమాట. ఇది మొత్తం షిరిడి చుట్టుపక్కల మొత్తం అంతా ఇలానే ఉన్నాయి. మనకి మిషన్స్తో తీస్తారు కదా చెరుకు రసం, ఇక్కడ అలా కాకుండా ఇలా ఆవులతో వాటితో చేయిస్తారనమాట. సో అది మేము అక్కడ తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ షుగర్ కేన్ ఉంది కదా, చెరుకు ఉంది కదా, దాని పల్ప్ మనకి జ్యూస్ అయితే నార్మల్ వచ్చేస్తుంది దాంట్లో రసంతో, దాని పల్ప్ ఉంది కదా దానితో వాళ్ళు అక్కడ బెల్లం తయారు చేస్తున్నారండి. అది న్యాచురల్ అనమాట. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకొని ఒక ఆయన ఉన్నారు కదా, అదే ఆయనే మా డ్రైవర్ అనమాట. అయితే నేను అది షూట్ చేస్తుంటే అప్పుడు అతను అన్నాడు, ఈ బెల్లం కూడా తీసుకోండి, అది న్యాచురల్, అది 100% న్యాచురల్గా చేస్తారు, ఇది ఇక్కడ ఫేమస్, చాలామంది ట్రై చేస్తారు, తీసుకోండి అని అన్నారనమాట. ఇదిగోండి ఇదే ఆ బెల్లం, 90 or 70 రూపీస్ అనమాట. తీసుకుందామని చెప్పి మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట, 90 రూపీస్. అండ్ నాకైతే అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి, ఎంతసేపు అన్నా కూర్చోవాలనిపించింది. అక్కడ 2 ఉయ్యాలలు ఉన్నాయి. నేను, మా అత్తయ్య గారు, మా పెద్దమ్మ గారు అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ చాలా కోల్డ్ ఉన్నాయి. నేను అటు దగ్గరికి వెళ్తే చూసారా అవి ఎట్లా పరిగెట్టుకొని వచ్చాయో మొత్తం అన్నీ. ఫుడ్ ఏమన్నా పెడుతున్నాను అనుకున్నారో మరి ఏమో, మరి అన్నీ చాలా ఫాస్ట్గా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసాయి అన్నమాట. ఇక్కడే మేము నియర్లీ ఒక ½ an hour అయినా ఉండుంటాం అక్కడే ఆ ఉయ్యాల దగ్గర ఆడుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ చాలాసేపు ఉన్నాం మేమైతే అక్కడే. ఫస్ట్ నేను ఉయ్యాలు ఊగుతుంటే మా పెద్దమ్మ గారు వచ్చారనమాట. తర్వాత అలా చాలాసేపు మేమిద్దరం అయిన తర్వాత అప్పుడు మా అత్తయ్య గారు వచ్చారు, తర్వాత మా పెద్దమ్మ గారి తర్వాత. ఈమెనే మా అత్తయ్య గారు అనమాట. పెద్దమ్మ గారి టర్న్ అయిపోయింది, ఇప్పుడు అత్తయ్య గారి టర్న్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే వృషణేశ్వర్కి అనమాట, వృషణేశ్వర్ టెంపుల్కి. అది జ్యోతిర్లింగాల్లో ఒకటి అనమాట. వృషణేశ్వర్ వెళ్ళి వృషణేశ్వర్ తర్వాత ఎల్లోరా కేవ్స్కి వెళ్ళామండి. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే ఆర్మీ వాళ్ళ ఏరియా అంట, ఆర్మీ క్వార్టర్స్ అండ్ ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ ఇంకా ఇక్కడేమో ఉన్నాయి. ఇదంతా ఆర్మీకి సంబంధించిన ఏరియా అంట. ఇదంతా క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి ఎల్లోరా కేవ్స్, భద్రమారుతి టెంపుల్ కూడా మనకి ఈ వేలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏదో ఫోర్ట్ ఉందన్నమాట ఈ వేలోనే, మేము అక్కడికి వెళ్ళలేదు, అది మా ప్యాకేజీలో ఇంక్లూడ్ కాదనమాట. ఎందుకు మళ్ళీ ఎల్లోరా కేవ్స్ తిరిగిన తర్వాత మళ్ళీ ఫోర్ట్ అది తిరగాలంటే అలసిపోతాం కదా అని చెప్పి ఇంకా మేము ఫోర్ట్ కూడా ఏం మాట్లాడుకోలేదు. సో ఈ ఫోర్ట్ కూడా బాగుంటుందంట, ఈ వేలో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ మనకి ఆ ఫోర్ట్ కనిపిస్తుంది, దానికి తర్వాత ఎల్లోరా వృషణేశ్వర్ టెంపుల్ వస్తుంది. జ్యోతిర్లింగాల్లో వృషణేశ్వర్ టెంపుల్ కూడా ఒకటి అనమాట, శివుడిది. అండ్ ఇక్కడ ఏంటి అంటే శివుడిని మనం ముట్టుకోవచ్చు అనమాట, మనం అభిషేకం చేయొచ్చు. అండ్ పువ్వులు అవి అంతా మనమే డైరెక్ట్ దేవుడి పైన పెట్టవచ్చు అనమాట. నాకు తెలిసి ఇప్పుడు మనం ఫస్ట్ భద్రమారుతి టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటా. భద్రమారుతి టెంపుల్ ఏంటి అంటే ఇది హనుమాన్ టెంపుల్ అండి. అక్కడ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారనమాట. అది నేను దేవుడిని అయితే షూట్ చేయలేదు కానీ లోపల టెంపుల్ యాంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఆ టెంపుల్ని మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. అది గ్లాస్ వర్క్ ఏదో చేసి ఉందన్నమాట, చాలా బాగుంది అదైతే. అది నేను షూట్ చేశాను అక్కడ. సో ఇప్పుడైతే మనం భద్రమారుతి టెంపుల్కి వెళ్తున్నాం, నా గెస్ కరెక్టే అయితే. నేనైతే మర్చిపోయా ఆర్డర్, ఎక్కడెక్కడ వెళ్ళాము ఫస్ట్ ఏది అనేది అసలు గుర్తే లేదు నాకు. శని సింగనాపూర్ ఒక్కటే ఉంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ ముందు ఎల్లోరా కేవ్స్ అయిందనమాట. ఎల్లోరా కేవ్స్ తర్వాత ఆయన లంచ్కి వెళ్ళామని అన్నారు, అది గుర్తుంది. తర్వాత ఏది ఎట్లా వెళ్ళామనేది అసలు నాకు గుర్తే లేదు. దౌలతాబాద్ ఫోర్ట్ అంటే ఇప్పుడే నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను అనమాట. ఇది ఒక ఫోర్ట్. దీని తర్వాతనే కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఎల్లోరా కేవ్స్, భద్రమారుతి టెంపుల్ అవి ఉంటుందన్నమాట. అండ్ మేము భద్రమారుతి టెంపుల్కి వెళ్ళినాక ఏమైంది అంటే మేము ఏ టెంపుల్కి వెళ్ళినా సరే చెప్పాలని కార్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ భద్రమారుతి టెంపుల్ వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. అండ్ అప్పుడు చూడాలి ఆ రాళ్ళు కుచ్చిపోతున్నాయి కాళ్ళల్లో. అండ్ ఎంత ఎండ ఉందంటే అసలు నడవలేకపోయామన్నమాట. అనవసరంగా కార్లో వదిలేసాం, ఇక్కడ తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టుకుందాం అని అనిపించింది మాకైతే. అండ్ భద్రమారుతి టెంపుల్ లోపల మాత్రం యాంబియన్స్ అయితే చాలా నచ్చిందండి నాకైతే. మేము కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళినట్టున్నాం, ఆఫ్టర్నూన్ హారతి అవుతుందన్నమాట. అప్పుడు మేము వెళ్ళిన ఒక 10 minutesకి హారతి స్టార్ట్ అయిందనమాట. నాకైతే అది చాలా నచ్చింది, బాగుంది.
అండ్ అక్కడ ఏంటి అంటే ఫీమేల్స్ ఒక సైడ్ అండ్ జెంట్స్ ఒక సైడ్ నుంచి దేవుడిని చూస్తున్నారనమాట. జెంట్స్ వచ్చి హెడ్కి సైడ్ పార్ట్లో అండ్ ఫీమేల్స్ వచ్చి ఇంకొక సైడ్ ఎటో ఉందండి, నేను మర్చిపోయినంత గుర్తు రావట్లేదు నాకు. అండ్ ఇప్పుడు మనం భద్రమారుతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆయన కార్ పార్క్ చేసేసారు. ఇక్కడ నుంచి అక్కడ చివరి కనిపిస్తుంది చూడండి పింకిల్ టైప్లో, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ సిమెంట్ రోడ్ ఒకటి ఎంత టూ మచ్ అనిపించిందంటే, అప్పటికి మా మావయ్య చెప్తూనే ఉన్నారు, ఎందుకు చెప్పులేసుకొచ్చండి మీరు నడవలేరు, గుడి దగ్గర పెట్టుకుందరు అని. మాకే సరదా, ఎట్లనో కారు ఉంది కదా అని చెప్పేసి కారులో పడేసామన్నమాట. నడిచేటప్పటికి మాకు ఫుల్ తీరిపోయింది. అవే ఎట్లా ఉందంటే హాఫ్ పార్ట్ అంతా సిమెంట్ రోడ్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా ఇట్లా మట్టి నేల అనమాట. ఇక్కడేమో రాళ్ళు గుచ్చుకుపోయాయి అనమాట. అసలు హారిబుల్ వే అనమాట ఇదైతే. చిన్నదే ఎండలో అట్లా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. ఈ వేలోకి వచ్చిన తర్వాత ఈ షాప్స్కి చిన్న చిన్న నీడ అలా ఉంది కదా, ఇంకా దాంట్లో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏదో పందిర్లా ఉంది, ఇంకా అక్కడ నుంచి ఇంకా దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ దీంట్లో కూడా ఫోన్స్ సబ్మిట్ అట్లా ఏం లేదు. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం లోపలికి. అండ్ మనకి ఇక్కడ ఈ టెంపుల్లో టికెట్స్ అవి కూడా ఏం లేవండి, డైరెక్ట్ మనం నార్మల్గానే వెళ్ళిపోవచ్చు, టికెట్స్ ఏం లేకుండా, ఫ్రీ దర్శనం అన్నమాట. నేను చెప్పా కదా మనం ఫోన్ అయితే ఎలా ఉంది, కానీ నేనైతే దేవుణ్ణి షూట్ చేయట్లేదు, నార్మల్గా యాంబియన్స్. నాకు లోపల టెంపుల్ లోపల పైన సీలింగ్ అది అంతా మిర్రర్ వర్క్ చేశారనమాట, నాకు అది చాలా నచ్చింది. సో అదొక్కటే చూపించా అనమాట, ఇంకేది దేవుడిని అయితే అనిపించలేదు నాకు ఎందుకో. అది మీరు మీ అంతటి మీరు డైరెక్ట్ వెళ్ళి చూస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది, అందుకనే నేను ఇంక్లూడ్ చేయాలని అనుకోలేదు. అండ్ అక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్ అంటే మనం లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ అనమాట, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, టెంపుల్ ఎక్స్టెన్షన్ ఏమో మరి తెలియదు. నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పటికి ఇది కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అక్కడ అది అయిపోయిన తర్వాత మేమైతే ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఎవరైనా ఎస్థెటిక్ బొహీమియన్ అండ్ ఇట్లాంటి స్టైల్స్ ఎవరికైనా నచ్చితే కనుక ఇక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఆ స్టైల్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, జనరల్గా ఎవరికైనా నార్మల్ రాళ్ళలాగే కనిపిస్తుంది. కానీ జనరల్గా ఆన్లైన్లో ఇది ఒక్కొక్క స్టోన్, ఇప్పుడు నా చేతిలో పట్టుకున్నాను చూడండి, అది ఒక్క స్టోనే 1200 రూపీస్ ఉన్నాయి ఆన్లైన్లో, కానీ ఇక్కడైతే అది 50 రూపీసే ఉందన్నమాట. నాకైతే మా ఇంట్లో అట్లాంటి సెట్ చేయడానికి ఏది అంత ప్లేస్ ఐడియా రాలేదు, అందుకనే నేను తీసుకోలేదన్నమాట. ఎస్థెటిక్ బొహీమియన్ ఇట్లా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ స్టోన్స్ అయితే. సైజెస్ కూడా ఉన్నాయన్నమాట, చాలా పెద్ద సైజు నుంచి చిన్న చిన్న సైజెస్ వరకు ఉన్నాయి. అండ్ ఈ స్టోన్స్తో జ్యువెలరీస్ అండ్ కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చేసినవి చాలా ఉన్నాయన్నమాట, లైక్ ఎలిఫెంట్లా ఒకటి అండ్ చైన్స్ కానీ ఇట్లా చాలా చాలా ఉన్నాయి. చూసారు, ఇదైతే పెద్ద పెద్ద సైజెస్ క్రిస్టల్ స్టోన్స్. అండ్ ఇక్కడ కొన్ని ఆ స్టోన్స్తో చేసిన కొన్ని ఇన్సెన్స్ అదే అగరత్తులు అది పెట్టుకోవడానికి బాక్సులాగా, ఇగోండి ఇక్కడ ఏనుగు అవి ఉన్నాయన్నమాట. ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట స్టోన్తో చేసినవి. అది స్టార్టింగ్ 350 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట, ఎలిఫెంట్ అవి చేసిన అయితే హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట అది. అండ్ ఇక్కడ మనం ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చాము, దీనికి టికెట్ ఉంది అండ్ యాజ్ యూజువల్ ఫోన్ ఎట్లనో ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ వచ్చి ఇండియన్కి 40 రూపీస్, చిల్డ్రన్స్కి హాఫ్ టికెట్ 20 రూపీస్ అనుకుంటా, బిలో 13 or 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. అండ్ ఇక్కడ టికెట్స్ అంటే కాయిన్స్ ఇస్తారనమాట, అండ్ కాయిన్ కనుక పోతే 100 రూపీస్ ఫైన్ అనమాట ఈచ్ కాయిన్కి. ఇక్కడ షెడ్లా ఒకటి ఉంది చూడండి, అదే మనకి ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కాయిన్ మనం స్కాన్ చేయాలి, సో అప్పుడు లోపలికి మనకి గేట్ ఎలా చూపిస్తుంది అనమాట. అది చూసారు ఎంత క్యూట్గా పడుకుంది ఆ బుడ్డది, నాకు ఆడుకోవాలనిపించింది దాంతో చాలాసేపు, కానీ ఎందుకు మనకి టైం లేదు కదా అని చెప్పేసి మేము వెళ్ళిపోయామన్నమాట లోపలికి. సో ఓకే, ఇక్కడ కాయిన్ మనం స్కాన్ చేసిన తర్వాత మనకి గేట్ ఓపెన్ అవుతుంది, గేట్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఆ కాయిన్ మన దగ్గరే ఉంచుకోవాలి, మధ్యలో ఎక్కడ పడేయొద్దు, జాగ్రత్తగా పెట్టుకోండి దాన్ని, లేకపోతే 100 రూపీస్ ఫైన్ ఉంది దానికి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ స్కాన్ చేసి బయటికి రావాలన్నమాట. అక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎట్లా స్కాన్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే వాళ్ళే కాయిన్ తీసుకొని వాళ్ళు స్కాన్ చేస్తారనమాట, వాళ్ళకి ఇచ్చేస్తే. నేను రికార్డ్ చేశాను, కాకపోతే ఇది సరిపోలేదేమో. యా
అట్లా కాయిన్ తీసి అక్కడ ఒక సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ పైన పెడతారనమాట కాయిన్. అప్పుడు మనకి గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట, అస్సలు నడవలేము. సమ్మర్లో దట్టు మిట్ట మధ్యాహ్నం మేము వచ్చాం కదా, మాకు ఇంకా తీరిపోయిందనమాట. ఇది జస్ట్ ఎల్లోరా కేవ్స్ నా ఒక్క దానికోసమే పెట్టారు, నేను రాలేదు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పి. మిగిలిన వాళ్ళందరూ చూసేసారు ఇది కూడా. సో అందుకని మా అత్తయ్య అండ్ మా పెద్దమ్మ గారు అక్కడ ఒకటి ఉంటుందన్నమాట, ఒక సీటింగ్, మేము ఇక్కడే ఉండిపోతాం, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి నన్ను మా ఆయన్ని పంపించేశారనమాట. మీరు చూడలే కదా అని. వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు అనమాట, చెట్టు కింద ప్రశాంతంగా ఉంది, మీరు వెళ్ళి చిల్ అవ్వండి అని చెప్పి మమ్మల్ని పంపించారనమాట. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. మేమైతే హాఫ్ పార్ట్ని కూడా చూడలేదన్నమాట. మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందన్నమాట. బేసిక్గా ఇక్కడ ఎంట్రన్స్లోనే అది షూటింగ్ సంబంధించి ఏవో బాక్సెస్ ఉంటాయి కదా, సినిమా బాక్సెస్ ఏవో బ్లాక్గా అవి ఉన్నాయి, ఏవో సెట్ చేసుకుంటున్నారనమాట అక్కడ మొత్తానికి. అండ్ ఇక్కడ ఎల్లోరా కేవ్స్లో పైన శివుడిది ఒకటి ఉంటుందంట, అక్కడ అసలు ఖాళీయే లేదు, వెళ్ళి చూద్దామంటే. ఇంకందుకని నేను అక్కడికి వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఐఫోన్లలో ముందే ఛార్జింగ్ ఉండి చావు, ఈ హీట్కి నా దగ్గర ఉండే ఛార్జింగ్ మొత్తం డ్రైన్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ ఎట్లనో ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు ఆ రోజు, ఎట్లనో నాకు పని లేదు కదా, ట్రైన్లో పెట్టుకుంటానని చెప్పి. ఇప్పుడు మేము ఇది వెళ్తున్నాం కదా, ఇది ఒక పార్ట్ అనమాట. దీని తర్వాత మాకు ఇప్పుడు మేము ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ నుంచి రైట్ సైడ్కి మనకి ఇంకా చాలా ఉంటుంది చూడటానికి. కానీ మేమైతే ఇది ఒక్క పార్ట్ చూసేటప్పటికే టైర్డ్ అయిపోయాం లిటరల్గా. అండ్ ఇది చూసి ఇంకా అక్కడ తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసి వృష్ణేశ్వర్ టెంపుల్కి, మినీ తాజ్మహల్కి వెళ్ళినాం అనమాట. అండ్ వృష్ణేశ్వర్ టెంపుల్లో ఏంటి అంటే ఫోన్స్ లోపలికి అలౌ లేదు, దాన్ని బయటనే ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మేము ఎల్లోరా కేవ్స్లో ఉన్నప్పుడే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట, నేను అది షూట్ చేయలేదు. అండ్ మినీ తాజ్మహల్ వెళ్ళినాక కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం, అది ఇంక్లూడ్ చేస్తాను. చూసారా అసలు చెక్కడం ఎంత బాగుందో, ఒక కొండ మీద ఇంత మంచిగా శిల్పాలు అవి చెక్కడం అంటే అసలు నార్మల్ విషయం కాదు అది. ఇంకా మేము ఇక్కడ నడవలేక ఇంకా టైర్డ్ అయిపోయి ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్నాము. తర్వాత కొంచెం ఫ్రెండ్కి వచ్చినాక అక్కడ ఒకటి దాబా ఉందన్నమాట, అక్కడ థాలీ తీసుకున్నాం అన్నమాట. ఇది యాక్చువల్గా. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే
కృష్ణేశ్వర్ టెంపుల్ వెళ్ళి అండ్ మినీ తాజ్మహల్ వెళ్ళాం. ఇవే ఆ ఫొటోస్ అనమాట. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.